తప్పు శాతము ఎంతైతే చేయడమో వాళ్ళంత శాతము చేయలేదు. వివిధ ఇండికేటర్స్తో పాటు చెప్పడం జరిగింది. అయితే ఉండవలసినంత రాబడి ఇంకా రాలేదు. ఎందుకంటే కోవిడ్ వలన ఉన్న ఖర్చుల కంటే కూడా ఎక్కువ చేయాల్సి వచ్చింది కోవిడ్ వలన. అందుకని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. అందువలన కొన్ని డిలేస్ జరిగినాయి అనేది నేను ఓపెన్గా ఒప్పుకున్నాను. అది ఇప్పుడు ఏం చెప్తారు చూడండి. ఏది 13 లక్షలని ఆయన అంటాడు, 10 లక్షలని ఈయన అంటాడు. ఇంకోరు వచ్చేసి ఇప్పుడు ఆ 10 లక్షలు కూడా ఎట్లా అంటున్నారు ఇక్కడ చూడండి. ఇది ఒకవైపు ఏమో 3,76,000 కోట్లు మొత్తం బహిరంగ రుణాలు, 8,256 కొత్త ఉదయ్ రుణాలు, 9,765 కోట్లు ఇంకా నాబార్డ్ రుణాలు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే అవన్నీ లెక్కేస్తే యాక్చువల్గా పైన ఇవన్నీ లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా రుణకంఠుడు అని పెట్టిన దాంట్లో లెక్కేస్తే 7,68,641 కోట్లు వస్తాయి అంతే. మళ్ళీ 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది? కింద మళ్ళీ ఫైన్ ప్రింట్లో రాస్తారు. మళ్ళీ 6,602, 32,000 ఇవన్నీ ఏంటివి? పెండింగ్ బిల్లులు 1,70,000. ఎవరు చెప్పారండి 1,70,000 ఉందండి? అంటే ఏం బేసిస్ మీద, ఏ ఆధారంగా చెప్తున్నారు 1,70,000 కోట్లని? అసలు ఎంత అన్యాయంగా అంటే డిపాజిట్లు ఇతర మొత్తాలు 28,286, ప్రావిడెంట్ ఫండ్ నుంచి 32,200. ఎవరు చెప్పారండి ఇవన్నీ? అంటే మీరు ఏం బేసిస్ మీద మాట్లాడుతున్నారు? ఇవన్నీ టోటల్ చేసేది తప్పుడు, ఇది ఇచ్చేది. ఇప్పుడు వాస్తవానికి ఒకవేళ మీ ప్రకారంగా లెక్కేసుకున్నా కూడా మీరేమన్నారు? 3,76,000 మామూలుగా ఎస్డిఎల్స్ అన్నారు. 3,76,000 మొత్తము బహిరంగ రుణాలంటే దాంట్లో 2,64,451 కోటి మే 2019కి లేదండి. అంటే 3,76,000 కోట్లలో పాత 2019 నాటికి అది లేదా? అదేవిధంగా ఉదయ్ బాండ్స్ 8,256. ఉదయ్ బాండ్స్ 2016 సంవత్సరంలో కాదండి తీసుకునేది. అదేవిధంగా లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 33,118. ఇవన్నీ కూడా ఈఏపీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్. ఈఏపీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పాత ప్రభుత్వంలో కూడా తీసుకోలేదండి. నాన్ గ్యారంటీ లోన్స్ పవర్ సెక్టర్ 95,000 కోట్లు, అందులో 69,596 కోట్లు మే 2019 నాటికే లేదా? అదేవిధంగా సిఆర్డిఏ బాండ్స్ 1,500 కోట్లు మీరా మేమండి చేసిండేది. సివిల్ సప్లైస్ 50,000 కోట్లు అని రాసినారు. దానికి గాను 22,000 కోట్లు సుమారుగా 2019 ముందరిది లేదండి దాంట్లో. అదేవిధంగా బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి 50,000, వాస్తవానికి యాక్చువల్గా తీసిండేది 36,000. మీరు 50 రాస్తారు నికరంగా. అదర్ కార్పొరేషన్స్ 1,45,000. ఆ 1,45,000 కోట్లలో ఆల్రెడీ పవర్కు సంబంధించిన విద్యుత్తుకు సంబంధించిన 95 దాని లోపల ఉంది. 1,45,000, 95 విద్యుత్తుది రెండోసారి రాస్తారు. ఆ రెండోసారి రాసినది కూడా ఎప్పుడు? ఆ 95,000లో 70,000 ఇంచుమించుగా పాత ప్రభుత్వాన్ని, అంతకుముందుది. ఎంత అన్యాయం అంటే 1,70,000 కోట్లు ఎవరు చెప్పినారు పెండింగ్ బిల్స్ అంత ఉన్నాయని? ఏం బేసిస్ మీద అంటున్నారు? అంటే మీరు రాసే లెక్క తప్పు. 7 లక్షల చిల్లర, ఆ 7 లక్షల చిల్లరను మీరు 10 లక్షలని హెడ్లైన్స్లో రాయడం అంతకంటే తప్పు. ఆ 7 లక్షల చిల్లరలో కూడా ఇంచుమించు 4 లక్షల కోట్లు పాత 2019 నాటికి కలిపి ఇవన్నీ ఈ ప్రభుత్వం చేసిన అప్పు అనేటట్లు రాసి రుణకంఠుడు అని రాయడం ఏమన్నా న్యాయం ఉందండి దీంట్లో న్యాయమా, సమంజసమా ఇది? ఈవెన్ మీడియా కూడా అంత బ్లేటెంట్గా, ఐఎమ్ సో సారీ, అంత బ్లేటెంట్గా. ఇప్పుడు పొలిటికల్గా ఎంతోమంది ఎన్నన్నా చెప్పు ఉండొచ్చు, కొద్దిగా ఫ్యాక్చువల్గా పొలిటికల్ స్టాండ్ ఉండొచ్చు, ఎవరు ఇది వాళ్ళకు ఉండొచ్చు, కానీ కొద్దిగా స్టాండ్, ఒక ఫ్యాక్ట్. ఎంత అన్యాయం అండి ఇది కాక ఇవన్నీ పోనీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడికి? ఇవన్నీ ఫైనాన్సెస్లో ఉన్నాయి.